దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో, ఈ విశ్వమంతట్లో అపురూపమైనటువంటిది, అమూల్యమైనటువంటిది, ఎంతో విలువైనటువంటిది అమ్మ. అమ్మ అనే మాటలో ఎంతో మాధుర్యం ఉంది, ఎంతో ఆనందం ఉంది, ఎంతో ఆదరణ ఉంది, ఎంతో ఆశీర్వాదం ఉంది. దేవుని బిడ్డలారా, అమ్మ అనిపించుకోవడమే ఆ స్త్రీ యొక్క ధన్యత, స్త్రీ యొక్క భాగ్యం. మీలో ఎంతో మంది ఆ గొప్ప భాగ్యాన్ని, ఆ గొప్ప ధన్యతను పొంది ఉన్నారు. మీకందరికీ నిండు మనసుతో సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ పక్షంగా, సంఘమంతటి పక్షంగా, సంఘ పెద్దలందరి పక్షంగా ఈ మాతృదినోత్సవ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. మన దేశంలో, భారతదేశంలో, భారతదేశ సంస్కృతిలో, ఈ భారతదేశ సాంప్రదాయాల్లో చాలా గౌరవనీయమైనటువంటి వ్యక్తులు, మోర్ హానర్డ్ పీపుల్ ఆఫ్టర్ గాడ్, దేవుని తరువాత, దేవునికి సమస్త ఘనత, మహిమ, ఆరాధన దేవునికి చెందుతుంది. దేవుడు అన్నిటికంటే పైనున్నవాడు, సమస్త ఘనతకు మహిమకు ఆయన పాత్రుడు, ఆయన యోగ్యుడు. ఆయన తరువాత గౌరవింపదగిన వారు ఎవరు అంటే, మన దేశ సంస్కృతిలో మొదటి నుండి కూడా ఆ ముగ్గురులో మొదటి వారు మాతృదేవో భవ, రెండవది పితృదేవో భవ, మూడవది ఆచార్య దేవో భవ. మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో మొదటి నుండి ఉన్నటువంటిది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. దేవుని తర్వాత పూజింపదగినటువంటి వారు అమ్మ. ఆ మొదటి స్థానం అమ్మకు దక్కింది. అమ్మకు ఆ మొదటి స్థానం దక్కింది. మీరెంత ధన్యజీవులు, మీరెంత భాగ్యవంతులు. అమ్మ అని పిలిపించుకునే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు. మీరెంతో ధన్యజీవులు. దేవుడు ఒక శాపం స్త్రీకి ఇచ్చాడు. ఒక శాపాన్ని ఆది స్త్రీ హవ్వకు ఒక శాపం ఇచ్చాడు. నీవు వేదనతో పిల్లలను కంటావు. నీ గర్భశోకాన్ని నేను హెచ్చిస్తాను, నీ గర్భశోకాన్ని, గర్భ బాధను నేను హెచ్చిస్తాను, నీవు వేదనతో పిల్లలను కంటావు అని ఆది స్త్రీ అయినటువంటి హవ్వతో దేవుడు పలికాడు. అది శాపంగా లేదు. దేవుడు శపించినట్టు అన్నాడు, కానీ అది గొప్ప ఆశీర్వాదం. ఈ రోజుల్లో ఆ పిల్లలను కన్ననటువంటి వారు పడే వేదన అంతా ఇంత కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు వేదనతో పిల్లలను కంటావు, అది శాపం కాదు, అది గొప్ప ఆశీర్వాదం, గొప్ప వేదన. నీ గర్భ వేదనను నేను హెచ్చిస్తాను, నీ గర్భ బాధను నేను హెచ్చిస్తాను,
వేదనతో పిల్లల్ని కంటావు అని దేవుడు అన్నాడు. అంత బాధ ఆ డెలివరీ సమయంలో, కాన్పు సమయంలో స్త్రీ ఎంతో బాధ, మరణం అంచు వరకు వెళ్ళి వస్తుంది. ఎప్పుడైతే ఆ మరణం అంచు వరకు వెళ్ళి తన గర్భంలో నుండి ఒక శిశువు బయటకు రాగానే ఆ వేదన అంతా మర్చిపోతుంది, ఆ బాధ అంతా మర్చిపోతుంది. ఎంతో ఆనందం ఆ స్త్రీకి ఆ నూతన శిశువుకు జన్మనిచ్చినప్పుడు ఆమె పొందుతుంది. కనుక ఇది ఆ శాపం కాదు, దేవుడిచ్చిన ఆశీర్వాదమని నేను అనుకుంటూ ఉంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో అద్భుతమైనటువంటి తల్లులు కొందరున్నారు. వండర్ఫుల్ మదర్స్ ఇన్ ద బైబుల్, వండర్ఫుల్ మదర్స్. మొదట ఆమె ఆది స్త్రీ హవ్వ. హవ్వ అంటే అర్థం ఏంటంటే జీవము గల ప్రతి దానికి తల్లి. మదర్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్. హవ్వ అంటే అర్థం ఏంటంటే మదర్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, జీవము గల ప్రతి దానికి తల్లి. అద్భుతం. మొదటి స్త్రీ పొందినటువంటి ఆ గొప్ప బిరుదు జీవము గల ప్రతి దాని. ఆమె లేకపోతే సృష్టి లేదు, ఈ సృష్టి విస్తరించడానికి అవకాశం లేదు. దేవుడు చూచారా, జీవము గల ప్రతి దానికి నీవే తల్లివి, ఈ విస్తరణ అంతా నీలో నుండే జరగాలి. ఆ పేరు అనే నామకరణం చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి స్త్రీ జీవము గల ప్రతి దానికి తల్లి. తర్వాత శారా, అబ్రహాం యొక్క భార్య. ఆమె పేరుకు అంతర్భావం ఏంటంటే మదర్ ఆఫ్ మెనీ నేషన్స్, మదర్ ఆఫ్ మెనీ నేషన్స్. దేవుడు అంటాడు, శారా నువ్వు పిల్లలు లేవనని గొడ్రాలని బాధపడుతున్నావు, నీలో నుండి. అయ్యో, నాలో నుండి ఏంటి ప్రభువా? నా యొక్క నా సర్చి అది మృతతుల్యం అయిపోయింది. నేను మృతతుల్యమైనటువంటి దానిని అయిపోయాను. ఈ మృతతుల్యమైన దానిలో నుండి జీవం ఎలా వస్తుంది? ఈ మృతతుల్యమైన ఈ గర్భంలో నుంచి జీవం ఎలా వస్తుంది అని అంటే దేవుడు అంటాడు, నీలో నుండి అనేక జాతులు వస్తాయి, అనేక మంది రాజులు వస్తారు, అనేక మంది ప్రజలు వస్తారు అని దేవుడు వాగ్దానం చేశాడు. మదర్ ఆఫ్ మెనీ నేషన్స్. శారా అంటే మదర్ ఆఫ్ మెనీ నేషన్స్. ఒక వంశం వృద్ధి కావాలంటే అది అమ్మ ద్వారానే సాధ్యం. ఆ శారా యొక్క కోడలు రిబ్కా మరి పుట్టింటి నుండి మెట్టినింటికి వచ్చేటప్పుడు, లాబాను బెత్తియేలు దగ్గర నుండి అబ్రహాము ఇస్సాకు దగ్గరకు వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళు దీవించిన దీవెన ఏంటంటే, నా కుమారి. రిబ్కా యొక్క తోబుట్టువులు తల్లిదండ్రులు ఏమని ఆశీర్వదించారంటే, నా కుమారి. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. నా కుమారి, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక. యు ఆర్ ఎ మదర్ ఆఫ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెబెక్కాలో నుండి ఎంతమంది వచ్చారు, ఎన్ని ట్రైబ్స్ రెబెక్కాలో నుంచి వచ్చాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీ జన్మ అద్భుతమైన జన్మ, అపురూపమైన జన్మ, ఆశీర్వాదకరమైన జన్మ, ఆదరణతో కూడినటువంటి జన్మ. అమ్మ అని పిలువబడమే గొప్ప ధన్యత. ఈ సమయంలో మరొకసారి అమ్మలందరికీ, ఇక్కడున్న అమ్మలందరికీ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ లోకంలో ప్రతిదానికి డూప్లికేట్ అనేది ఉంది. దేర్ ఈస్ డూప్లికేట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. ఈరోజు రష్యాలో ఏదైనా ఒకటి కనిపెట్టారంటే నెక్స్ట్ డే దాని డూప్లికేట్ ఇండియాలో చేస్తారు.
చైనాలో ఏదైనా ఒక క్రొత్తది కనిపెట్టారంటే నెక్స్ట్ డే ఇండియాలో దానికి డూప్లికేట్ ఒరిజినల్ కాదు, డూప్లికేట్ తయారు చేస్తారు. తర్వాత ఇంకా అనేక దేశాలు ఏదైనా ఒకటి క్రొత్తది తయారు చేశారంటే దానికి డూప్లికేట్ నెక్స్ట్ డేనే మన దేశంలో తయారు చేస్తారు. ఇంతవరకు మదర్ని డూప్లికేట్ చేయలేకపోయారు. దేర్ ఈస్ నో డూప్లికేట్ ఫర్ మదర్. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు, అమ్మ స్థానంలో ఉంచడానికి ఏది లేదు. దేర్ ఈస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ సబ్స్టిట్యూట్ మదర్. తల్లి స్థానంలో ఇది పెడితే సరిపోతుంది అనడానికి లేదు, తల్లి స్థానంలో ఇది పెడితే సూట్ అవుతుందని అనడానికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీ ఉమెన్. తల్లి అయ్యే ధన్యత దేవుడు ఇచ్చాడు. దేవుడు ఈ లోకంలో జన్మించాలంటే ఆయనకు ఒక గర్భం కావాలి. చూచారా, దేవుడే భూలోకంలోకి రావాలంటే ఒక గర్భాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక గర్భం కావాలి, ఒక స్త్రీ గర్భం కావాలి. అది పవిత్రమైనది అయి ఉండాలి, పవిత్రమైనటువంటి గర్భం కావాలి. అది మరియమ్మలో చూచాడు. యేసు తల్లి, మదర్ ఆఫ్ జీసస్. ఆమెకు ఎంత ధన్యత! మదర్ ఆఫ్ జీసస్ అని పిలిపించుకోవడం ఎంత ధన్యత! ప్రియమైన దేవుని బిడ్డలారా, యు ఆర్ సో